సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ప్రత్యేక అతిథి ఉన్నారు. వారు వచ్చేసి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతారు. గురుగారు, జూన్ లో గురుగ్రహం శుక్రగ్రహం రెండు కలిసి వస్తాయి. కర్కాటక రాశిలో రాబోతుంది కాబట్టి వీళ్ళకి కలిగే ఫలితాలే ఉంటాయి. అంటే మామూలుగా అన్ని రాసుల వారికి ఎలా ఉంటుంది, నార్మల్ గా ఉంటుంది అనుకుంటా ఉంటాం కదా. ఎలా ఉండబోతుంది అసలు? మనం ఏ పూజలు చేసుకోవచ్చు? అందరూ సహజంగా చేసుకునే పూజలు ఏమైనా ఉన్నాయా? ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. చాలా 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 ఉత్తమమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే వీక్షించేటటువంటి ప్రేక్షకులకి వాళ్ళ మనసులో ఉన్నటువంటి ప్రశ్నని ఏ విధంగా గురువు దగ్గర సమర్పించాలో కూడా చాలా మందికి తెలియదు. సో మీలాంటి వాళ్ళు 10 మంది శ్రేయస్సు కోసం మీరు అడగటము, గురువుల యొక్క మస్తిష్కంలో ఉన్నటువంటి నాలెడ్జ్ని, అంటే జ్ఞానాన్ని ఏ రూపకంగా, గ్రహ రూపకంగానా లేకపోతే దైవ పూజల నిమిత్తకంగానా మీరు లాక్కుంటూ 10 మందికి విస్తరింపజేస్తున్నారు. ఒక రకంగా సూర్యుడు కిరణాలని విస్తరింపజేస్తున్నట్లుగా మీలాంటి వాళ్ళు ఈ యొక్క కెమెరాల ద్వారా, ఒక వీడియోల ద్వారా ఎంతో మందికి ఎన్నో శుభకరమైన విషయాలు మీరు తెలియజేస్తున్నారు. కాబట్టి అందరికీ ఉపయోగపడేటటువంటి రెమెడీ నేను చెప్తానమ్మా. ముఖ్యంగా మీరు అన్నటువంటి ఆ 2 గ్రహాలలోనే లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. జూన్ 2వ తేదీ. ఎందుకంటే 2వ తేదీన గురుగ్రహం గురించి అందరం చెబుతున్నాం. ఆయన కర్కాటక రాశి ఉచ్చస్థాన స్థితిగతుడై ప్రవేశిస్తున్నాడు. ఫలానా రాశి వాళ్ళకి శుభాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేసాం. కానీ అందరికీ ఉపయోగపడేట్టు ఉండాలిగా రెమెడీ అనేది. మరి ఈయన ఎవరు? ధనకారకుడు. ధనకారకుడు న్యాచురల్ గా అందరికీ కూడా. గురుడు ఎవరికైతే బాలేదో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలగదు, అంటే ధనం రాదు. మరి అది సౌఖ్య స్థానము. కర్కాటక రాశి కూడా లక్ష్మీ స్థానం, విష్ణు స్థానం అని కూడా అంటారు. న్యాచురల్ జోడియాక్ లో అది విష్ణు స్థానము, సింహరాశి లక్ష్మీ స్థానం. మరి విష్ణు స్థానంలో గురుడు విష్ణుమూర్తి స్వరూపుడే, ఆయన మహానుభావుడు. మరి ఆయన వచ్చి ఉచ్చస్థితిలో ఉంటూ శుక్రుడు లక్ష్మీ ప్రదాయకుడు. అందరికీ తెలిసిందే శుక్రగ్రహం అంటే విశేషమైనటువంటి వస్త్ర ఆభరణాలు, అట్లాగే స్త్రీలు గాని పురుషులు గాని ధరించేటటువంటి బంగారము వెండి ఆభరణాలకి మూలకారకుడు. అట్లాగే సుగంధ ద్రవ్యాలకి సంబంధించినటువంటి వాడు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి శుభాలకి సంబంధించిన వాడు ఈ శుక్రుడు. ముఖ్యంగా వివాహానికి యోగం కావాలంటే ఆయన ఉండాలి. మరి ఈ గురుడు ధనకారకుడై, ఈయన శుక్రుడు లక్ష్మీకారకుడై లక్ష్మీనారాయణ బంధం కర్కాటక రాశిలో ఏర్పడబోతోంది. ఆయనేమో విష్ణుమూర్తి గురుడు, లక్ష్మీదేవి స్వరూపం శుక్రుడు. మరి వీళ్ళిద్దరి యొక్క అనుబంధం ఎప్పటిదాకా ఉంటోంది? ఈయనేమో జూన్ 2లో వచ్చేస్తున్నాడు. శుక్రుడు జూన్ 8న కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నాడు. ఇంతటి ఉత్కృష్టమైనటువంటి గ్రహస్థితి మనకి ఎప్పుడో తగులుతూ ఉంటుందమ్మా. నాకు తెలిసి 12 ఏళ్ళకి. మరి ఆ 12 ఏళ్లలో మరి గురుడు అక్కడ ఉన్నప్పుడు శుక్రుడు ఏ టైంలో వస్తాడో మనకి తెలియదు. ఇప్పుడు వచ్చినప్పుడు యూజ్ చేసుకోండి అంటున్నాను. మరి ఈ ఇద్దరు కలిసి దాదాపుగా ఈయనేమో 4 నెలలు ఉంటాడు అదే రాశిలో. శుక్రుడు మరి దాదాపుగా జూలై 4వ తేదీ వరకు ఈ రాశిలో ఉంటాడు. ఈ నెల రోజుల్లో 27 రోజులు మనం అతి విశేషమైన రోజులుగా మనం గనక, నేను చెప్పే ఒక పూజను గనక వినేవాళ్ళు ఆచరిస్తే మీరు అన్నట్టుగా దరిద్ర బాధలు ముందు పోతాయి. వచ్చినటువంటి లక్ష్మి నిలవపోయిన పర్వాలా, వస్తూ ఉండాలి అమ్మా. రుణాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. ఎంత కష్టపడ్డా కూడా ధనము రానటువంటి వాళ్ళు పిచ్చెక్కిపోతూ ఉంటారు. అందరికీ లక్ష్మీగా ఉన్న వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది, లేని వాళ్ళకి అసలు రానే రాదు. ముందుగా మనిషి అనుకునేది కూడా అదే, ఎంత కష్టపడుతున్నాం మనకి ఏం రావట్లేదు, నిరాశ వచ్చేస్తుంది. నిరాశ. కానీ ఇప్పుడు నిరాశ కాదు, ఆశతో మీరు ముందుకు అడుగు వేయండి. నేను చెప్పే పూజను ఆచరిస్తే గనక లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండటానికి మీ పూజ ఉపయోగపడుతుంది. మరి ఈ గురువు శుక్రుడు ఈ విధంగా ఉండటం ద్వారా రాశులతో సంబంధం లేదు, నక్షత్రాలతో సంబంధం లేదు. ప్రతి మనిషి, ముఖ్యంగా ఇంట్లో స్త్రీలైనా పురుషులైనా సరే, ఎవరైనా సరే, రేపు 5వ తారీఖు నుంచి, జూన్ 5 నుంచి లేకపోతే 6 నుంచి ఒక 27 రోజులమ్మా. 27 రోజులు అంటే జూన్ మనకి పౌర్ణమి వస్తుంది కదా జూలైలో, 2వ తారీఖు 1వ తారీఖు ఆ దరిదాపుల్లో వస్తుంది. మరి ఆ పౌర్ణమి వరకు కూడా వీళ్ళు ఎవరైనా సరే ఇంట్లో మగవాళ్ళు అయితే గనక ఆవు నేతితో దీపారాధనలు 5 ఒత్తులు వేసి దీపారాధన, లక్ష్మీదేవి సంఖ్య 5 వేసి చక్కగా. గురుగారు, ఇక్కడ చిన్న ప్రశ్న. 5 ఒత్తులు అన్నారు, అంటే ఒక్క దీపారాధనలోనే 5 వేయమంటారా? ఒక్క దీపారాధన వెండి దాంట్లో వేస్తే అమ్మా ఇంకా లక్ష్మీ కటాక్షం.
ఓకే. అంటే ఇప్పుడు కొనుక్కోమని కాదు, వెండి రేటు పెరిగిపోయింది గురువు గారు అంటే ఇంట్లో ఉంటే వాడుకోవచ్చు, లేదంటే ఉంటే వెండి సాధ్యమంతరకు అందరి ఇళ్ళలో ఉంటాయి, లేకపోతే మట్టి ప్రమిద కొనుక్కొచ్చుకోండి, చిన్నదిగా కొత్తది. ఉన్నవాళ్ళు పెద్దది పెట్టుకోవచ్చు, లేని వాళ్ళు చక్కగా చిన్న. ఆర్థికంగా లేని వాళ్ళు, మనసు లేని వాళ్ళని కాదు, అందరికీ మనసు ఉంటుంది. ఉమ్. చేసి గనక ఎవరైతే గనక నిత్యము 5 ఒత్తులు వేసి అమ్మ వాళ్ళు పూజ చేసేంత వరకు ఆవుని ఇంత వేస్తే చాలా కిలోలు తెచ్చి శాస్త్ర పెట్టుకుంటారు, ప్రకారం ఒక పావు గంటగా పూజ చేసుకునేది. కాబట్టి ఆ విధంగా వేసి అమ్మవారికి దీపలక్ష్మీదేవి అని ఆవిడ పేరు అన్నమాట, ఆవిడకి పూజ చేసి ఎవరైతే ఓం ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మీర్ నమః, ఈ అమ్మవారి యొక్క శక్తి స్వరూపాల బీజాక్షరాలు ప్రణవనాదము మహాలక్ష్మీర్ నమః, ఈ మంత్రాన్ని ఎవరైతే నిత్యము ఆరాధిస్తూ గురువారము శుక్రవారము ఈ 2 వారాలు మాత్రము ఉదయం హోర జరుగుతుంది, గురు హోర అని. అంటే 6 సూర్యోదయం 5:50కి అయింది అనుకోండి, 5:50 నుంచి 6:50 వరకు 1 గంట కాలం గురుహోర. ఆ గురుహోరలో ఎట్టి పరిస్థితుల్లో దీపారాధన అయిపోవాలి. కిందమ్మ బొబ్బర్లు శనగలు 2 కలిపి వేసి దాని మీద దీపారాధన చేయాలి ప్రతిరోజు. ఏముందమ్మా, ఒక అరకిలో తెచ్చిపెట్టుకొని దీన్ని వేసి చేస్తే దీపారాధన ఆ సమయంలో చేసి ఆ గంటలోనే వీళ్ళు ప్రశాంతంగా కూర్చొని నేను చెప్పినటువంటి మంత్రాన్ని గనక జపిస్తే 27 రోజులు, పౌర్ణమి రోజున నేను ఒక ప్రత్యేకించి దీనికి సంబంధించిన పూజ పెట్టాను, తర్వాత ఎవరి అవకాశం వాళ్ళు చేసుకోవచ్చు. ఈ విధంగా 27 రోజులు చేస్తూ శుక్రవారం పూట శుక్రహోర సేమ్ అదే సమయంలోనే ఉంటుంది. ఏ వారానికి ఏ రోజుకి ఆ వారాధిపతి హోరాకాలం అవుతుంది. ఈ విధంగా గురు శుక్రవారాలు చేస్తూ గురువారము స్వీట్ నైవేద్యము, శుక్రవారము పొంగలి నైవేద్యం. ఈ విధంగా గనక లేదా గురువారం శనగలు, శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పాయసము, ఇవి గనక నైవేద్యం పెట్టి ఇంట్లో వాళ్ళే, బయట వాళ్ళకి పెట్టేవి కాదు, ఇంట్లో వాళ్ళే దాన్ని తీసుకొని ఎవరైతే గనక నిత్యము ఒక్క ఎర్ర గులాబీ పువ్వు గాని, లేకపోతే తెలుపు మనకి మల్లెపూలతో గాని, పసుపు చామంతితో గాని అమ్మవారి అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరాన్ని సింపుల్ గా పూజ చేసుకోండి. మళ్ళీ కనకదార స్తోత్రం అంటే కొంతమందికి వచ్చు, కొంతమంది నోరు తిరగదు. లక్ష్మీదేవి అష్టోత్తరం సరే అది కూడా లేదు, అసలు ఈ జపం జాలమ్మ వాళ్ళు నేను చెబుతున్నా. అంటే మమ సర్వవిధ ఆయురారోగ్య సిద్ధ్యర్థం, అఖండ అష్టలక్ష్మీ ప్రాప్త్యర్థం, దారిద్ర్య బాధా నివారణార్థం, శీఘ్రమేవ లక్ష్మీ కటాక్ష సిద్ధ్యర్థం అని చెప్పి మహాలక్ష్మీ జపమహం కరిష్యే అని ఎవరైతే చేస్తారో వారికి అత్యంత విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది, నేను చెప్పట్లేదు. ఈ 2 గ్రహాల కలయిక అని చెబుతున్నాను. ముఖ్యంగా వీళ్ళు ఎవరికో చెప్పనమ్మా, రాశుల వారికి అయితే మామూలుగా మనం అది కూడా చెప్తే వాళ్ళకి కొంచెం బలం వస్తుంది. వృషభము తుల ఈ రాశులకు అధిపతి ఎవరు? శుక్రుడు. ధనస్సు మీనము ఈ రాశులకు అధిపతి ఎవరు? గురుడు. ఈ రాశులు వాళ్ళు. మరి గురు నక్షత్రాలు ఉంటాయి, పునర్వసు విశాఖ పూర్వభాద్ర, ఇవి గురు నక్షత్ర జాతకులు. శుక్ర నక్షత్ర జాతకులు భరణి పూర్వ ఫల్గుని, అట్లాగే మనకి పూర్వ ఫల్గుని తర్వాత వచ్చేటటువంటిది పూర్వాషాఢ. ఈ నక్షత్ర జాతకులు ఎవరైతే ఇందాక నేను చెప్పిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఇంకా విశేషమైనటువంటి శుభయోగ ఫలితాలు వస్తాయి. మిగతా వాళ్ళు ఎంత కష్టపడితే అంత వస్తాయి. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. నేను ఈ 27 రోజులు విశేషించి నేను దానికి సంబంధించిన ఒక పూజ పెట్టాను. అది నేను కూడా అడగబోతున్నాను గురు. అంటే మీరు మంచి రెమెడీ చెప్పారు మన ప్రేక్షకులకి. అయితే మీ పీఠంలో మీరేమైనా విశేషమైన పూజలు చేయబోతున్నారా అని నేను ఇందాక అదే అడుగుదాం అనుకున్నాను. ఇలాంటి శుభయోగాలు కలిగిన మామూలుగా మీరు అమావాస్యకి పౌర్ణమికి పూజలు చేస్తూ ఉంటానమ్మా. నాది శ్రీమాత జ్యోతిషాలయ పీఠం హైదరాబాద్ లోనే ఉంది. విశేషంగా ఏంటంటే అమ్మా, అందరికీ మరి అందుబాటులో ఉండాలి కాబట్టి దేవాలయాలు కావచ్చు లేదా పీఠాలు లాంటి వాటి కావచ్చు, ఏంటంటే విశేషంగా 27 రోజులు నా పీఠంలోనే ఈ మంత్రంతో పాటుగా అమ్మవారి శ్రీ సూక్తము అని ఉంటున్నాం. దాన్ని రోజు 11 సార్లు పారాయణ చేస్తూ 27 రోజులు అమ్మవారికి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి మంత్రం ఉంటుంది, హోమానికి వాడుతూ ఉంటాం. ఆ మంత్రము ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీర్ నమః, ఇవి బీజాక్షరాలు. ఈ మంత్రాన్ని చదువుకుంటూ దాన్ని ఒక ఎన్ని సార్లని చేసుకుంటూ గురువుకి రోజుకి 160 సార్లు మంత్రము, ఆయన మంత్రం చెప్పాను కదా, శుక్రుడికి వేద మంత్రం ఉంటుంది, ఆయనకి 200 సార్లు. వీళ్ళిద్దరికీ 27 రోజులు కూడా అలా చేసుకుంటూ అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాన్ని ఈ విధంగా జపిస్తూ ఎవరైతే ఈ యొక్క పీఠానికి ఫోన్ చేసి నాకు లభిస్తే ఈ విధంగా చేస్తూ రేపు నిజ జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి అంటే జూలై 3వ తారీఖు 2వ తారీఖు పౌర్ణమి వస్తుంది. ఆ పౌర్ణమి రోజున కలువ పూలు, పసుపు చామంతి, అట్లాగే ఎర్ర గులాబీ పూలు, ఆవు నెయ్యి, గురువుకి సంబంధించినటువంటి రావి వృక్ష సమిధలు, రోడ్డు మీద దొరికే పిచ్చ సమిధలు కాదమ్మా,
అట్లాగే మేడి వృక్ష సమిధలు, ఉమ్, ఈ సమిధలని చక్కగా నేతితో ముంచి హోమం చేయటం లక్ష్మీదేవి ప్రీతికరంగా. ఉమ్, అట్లాగే ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే నాకు ముందుగా చెబితే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళని కూడా కూర్చోబెట్టి నేను చేపిస్తాను. ఓకే. కాబట్టి రాని వాళ్ళకి వీడియో ద్వారా తర్వాత ఆ భస్మాన్ని నేను పంపిస్తాను. ఉమ్, ఉమ్, ఒకటమ్మ యద్భావం తద్భవతి. ముందు శాస్త్రాన్ని నమ్మాలి, మా గురువుల్ని నమ్మాలి, ప్రత్యేకించి మంత్ర ప్రయోగాన్ని నమ్మాలి. ముందు మీరు కూడా నేను చెప్పింది చేసుకుంటేనే దీనికి అర్హులు. 10 రూపాయలు ఇచ్చే విషయం గురువు గారు చేశారంటే మరి ఆ వైబ్రేషన్ మీరు లాక్కోవాలంటే అమ్మా, ఇప్పుడు నేను చెప్పింది వినాలంటే ఆ కెమెరా లాక్కుంటేనే కదా 10 మందికి చేరేది. మరి నేను చెప్పిన మంత్రాన్ని మీరు కూడా అన్వయించుకుంటూ చేస్తూ గురువు యొక్క మంత్ర సహకారము, దైవానుగ్రహానికి సంబంధించి ముఖ్యంగా హోమం అనేది మెయిన్ కాబట్టి మరి 27 రోజులు నిత్యము విడిగా గురువు శుక్రుడికి జపం చేయించాలంటే విశేషమైన ధన ఖర్చు. ఉమ్, దీనికి అవును. అందరికీ అందుబాటులో ఉండాలనే చిన్న స్వల్ప రెమెడీ, ఉద్దేశంతో నేను చెప్పుకున్నాను. ఉమ్. కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే నాకు ఫోన్ చేస్తే ఉమ్. వ్యాపార అభివృద్ధి గురించి కావచ్చు, కుటుంబంలో వృద్ధి గురించి కావచ్చు, అట్లాగే శుక్ర దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, గురు దోషం ఉన్నటువంటి వాళ్ళ జాతకంలో, ఉమ్. పితృదోషాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉమ్. కాబట్టి లక్ష్మీ ప్రాప్తి కోసం చేసేటటువంటి ఈ యొక్క ప్రయోగాత్మకమైనటువంటి వేదమంత్ర లక్ష్మీ బీజాక్షర సంపుటితో చేసేటటువంటి ఈ యొక్క పూజ ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇది మామూలుగా చెప్పిన పరిహారం కాదు. అవును. గ్రహస్థితిలో మేషాది ద్వాదశ రాశి పర్యంతం ప్రతి ఒక్కళ్ళు మీరు చేసుకోండి, అవకాశం ఉన్న వాళ్ళు చేయించుకోండి. దాని ఫలితం అయితే మీరు తప్పకుండా అనుభవిస్తారు. లక్ష్మీ కటాక్షం మీ ఇంట్లో కరెక్ట్ చెప్పారు గురుగారు. అయితే ప్రేక్షకులు కూడా అందరూ గురుగారు చెప్పినట్టుగా ఇంట్లో 27 రోజులు చక్కగా పూజ చేసుకుంటూ ఎవరన్నా సంప్రదించాలంటే గురువు గారికి కింద నంబర్ ఉంటుంది, ఆ నంబర్ ని సంప్రదించండి. తప్పకుండా అందరూ శుభ ఫలితాలు పొందాలని. ధన్యవాదాలు గురుగారు. మంచి లక్ష్మీ రెమెడీ కటాక్ష చెప్పారు. సిద్ధిరస్తు. మీకు విన్నటువంటి వాళ్ళకి ధన్యవాదాలు. మనందరికీ లక్ష్మీ కటాక్షం ఏదో రూపకంగా అవును. శాశ్వతంగా ఉండాలని మనసారా ఆశీర్వదిస్తాం.